ఇక్కడ మీరు చూసినప్పుడు మా ఆఫీసర్లందరూ ఇక్కడే ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు, మా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. జిల్లాలో మీరు చూస్తే చూడు ప్రతిమన, ఇది ఇక్కడ చూస్తే మొత్తం నేను మిమ్మల్ని అందరినీ ప్రతి సర్వీస్ ఇచ్చిన తర్వాత నేను టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా. అంటే పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఎక్కడిచ్చారో నేను టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటాను. అదే సమయంలో అది కరెక్ట్గా ఇచ్చారా, ఏ టైంలో ఇచ్చారో చూసుకొని మళ్ళీ మీ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తాను, ఐవీఆర్ఎస్ పంపిస్తాను. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ని నేను కంప్యూటరైజ్ చేస్తాను, ఆర్టీజీఎస్ పనిచేస్తుంది. నేను అడుగుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు ఫోన్లో వస్తున్నాయా లేదా? వస్తున్నాయని చేతుల పైకెత్తండి. ఇంకా మీరందరూ కూడా ఒకటి చేయాలి, మన మిత్ర వాట్సాప్ నేర్చుకోవాలి, ఐవీఆర్ఎస్ కూడా నేర్చుకోవాలి. మాకు ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు ఈ జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే మొత్తం ఒక సంవత్సరం డేటా స్టేట్లో 69.27% సాటిస్ఫాక్షన్ ఉంటే కృష్ణా జిల్లా దగ్గర 73.36% వచ్చింది. అదే పామర్రు నియోజకవర్గం చూస్తే చాలా సంతోషపడుతున్నా, ఆఫీసర్లు అభినందిస్తున్నా. జిల్లా 73.36 అయితే పామర్రు 77.35%. జిల్లా కంటే 4% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం 80% పెంచడానికి చూస్తున్నా. ఆ తర్వాత రాబోయే రోజుల్లో అధికార యంత్రాంగాన్ని ఏదైతే నేను టీం వర్క్ అన్నా నా టీంనంతా రెడీ చేసి ఏ పని చేసినా 90 మంది తృప్తిగా ఉండేట్టుగా పనిచేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా జిల్లాలో 33 కార్యక్రమాలు స్టేట్ కంటే అబోవ్ ఉన్నాయి, 12 కార్యక్రమాలు స్టేట్ కంటే కిందనున్నాయి. 25 ఏప్రిల్కి చూస్తే లేటెస్ట్లో చూస్తే 29 కార్యక్రమాలు బాగున్నాయి స్టేట్ కంటే, 12 కార్యక్రమాలు స్టేట్ కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మా అధికార యంత్రాంగం కూడా ఉన్నారు. వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లు అభినందిస్తున్నా. ఈరోజు రీసర్వే ఉంది, ఉన్నారా అధికారి ఇక్కడ? ఓకే, రీసర్వే రాష్ట్రానికంటే 2.10% ఎక్కువగా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. పంచాయతీరాజ్ నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగా పనిచేస్తారు. నేను చెప్పింది తప్పు అయితే మీరు కొట్టద్దండి. నేను ఎవరైనా కానీ సరిగా పనిచేయలేని చెప్తే కూడా మీరు అనలైజ్ చేయండి, నేను వాళ్ళ దగ్గర పని చేయించే బాధ్యత తీసుకుంటాను. పంచాయతీరాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రాష్ట్రం మొత్తం 63.84 ఉంటే ఈ యొక్క జిల్లా 72.99 ఉంది, అంటే 8.45% ఎక్కువ ఉంది. డిపిఓ ఉన్నాడా లైన్లో? ఉన్నాడా ఇక్కడ? డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. ఓకే అమ్మా, నువ్వేనమ్మా, బాగా చేశావు, కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టిందా? పని చేసేవాళ్ళని అభినందించి నేర్చుకోండి. మీరంతా మీరు చప్పట్లు కొడితే
కిక్ ఎక్కువ వస్తుంది. కిక్ వస్తే ఇంకొంచెం బాగా పనిచేస్తారు. అది నా స్వార్థం. అది కూడా మీకు మంచి చేయడానికే, నాకు అవసరం కాదు. ఏపీ ఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు, బస్ స్టేషన్లు, డిపో మేనేజర్ ఎవరు చూస్తున్నావు? రా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంకా మారలా? 7.3% మైనస్లో ఉన్నావు. నీ పక్క ఆఫీసులు 8.15 ప్లస్ అయితే నువ్వు 7.35. రమ్మా, నీ ఫేస్ అందరూ చూపించి పైకెక్కు. ఏంటి చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నేను తమాషాకు చెప్పడం లేదు. ఒక్క నిమిషం కూర్చో తల్లి. నేను శాస్త్రీయంగా చేస్తున్నా. నువ్వేదైనా తప్పంటే నేను కరెక్ట్ చేస్తాను, కానీ పని చేయనంటే మాత్రం కుదరదు. సార్ ఇంప్రూవ్ చేసుకోండి సార్. సార్ ప్రస్తుతానికి నేను ఇంప్రూవ్ చేసుకోండి సార్. నా వచ్చేసింది సార్, ఇంప్రూవ్ చేసుకోండి సార్. ఎన్ని రోజుల్లో చేస్తావు సార్? 2 వీక్స్లో చేసుకోండి సార్. ఓకే సార్. నేను మళ్ళా నాకు రికార్డు ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాట కూడా రికార్డ్ చేస్తా సార్. అది కూడా పెడతా కంప్యూటర్లో. బీ కేర్ఫుల్ సార్. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ అంగన్వాడీ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి రాష్ట్రంలో అందరికంటే 8% ఎక్కువ ఉంది. ఉన్నారా ఇక్కడ అంగన్వాడీ? అదే మరిగా 6 నుంచి 36 నెలలు, ఇది కూడా 4.5% బెటర్గా ఉంది. ఎవరు లేరా ఇక్కడ? కలెక్టర్ గారు, మీ అధికారి ఎక్కడ? డ్రామా బాగా చేశావు. నిన్ను అభినందించాలంటే నువ్వు దూరంగా ఉంటే ఎట్లా? చిన్న పిల్లలకు బాగా భోజనం పెట్టిస్తాం. జిల్లా అంతా బాగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. మీ పిల్లలకు మంచి చేసేవాళ్ళని అభినందించండి. అందరి దగ్గర బాగా పనిచేపిస్తూ ఉంది. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 3.17 రాష్ట్రం కంటే ప్లస్లో ఉన్నారు. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గుడ్, కంగ్రాచులేషన్స్. అది ప్రస్తుతం. బాగా చేస్తే శాశ్వతం. ఓకే, గుడ్. ఎఫ్ లైన్ సర్వే బాగా చేస్తున్నావా? 8.10 రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చావు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కూర్చోమా. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాడా? బీసీ 5.34 ప్లస్లో ఉన్నావు. గుడ్. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్రెగ్నెంట్ ఉమెన్, అదే మరిగా లాక్టేటింగ్ ఉమెన్ అంటే బాలింతలకు ఇచ్చే సహాయం 3.51, ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కాబట్టి వారికి అభినందనలు. హౌసింగ్ స్కీమ్ మొత్తం 0.78, ఇక్కడ తక్కువ ఉంది. రాయా, ఓన్లీ 0.7లోనే ఉన్నావు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. తర్వాత ఇక్కడ జిల్లాలో పోలీస్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన నేరాల్లో 4.78% స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. స్వర్ణ గ్రామాలు 3.27% బెటర్గా ఉన్నారు. స్వర్ణ గ్రామాలు ఎవరు చూస్తారు? వార్డులు, గ్రామాలు. రామ్మ 3.27% బెటర్గా ఉన్నావమ్మా. ఇంకా బాగా పనిచేయించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ గ్రామాల్లో ఉండే సెక్రటరియట్ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వాళ్ళు చూస్తారు, బాగా చేపిస్తున్నారు. కరెంట్ విషయం 2.39% బాగున్నారు. రాష్ట్రం కంటే మీరు మెరుగ్గా ఉన్నారు. రా, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. తక్కువలో ఉన్నావు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు పెను మార్పులు తీసుకొచ్చాం కరెంటు విషయంలో.
ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 9 సార్లు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు భారం వేశారు, 1,25,000 కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారు. ఈరోజు నేను చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వేసినటువంటి 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ చేసి మీ మీద భారం పడకుండా చూశాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్నికలయ్యే వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ హామీ. మీరు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, కస్టమర్ సర్వీస్ చూసుకోవాలి. వాళ్ళుంటే మీరుంటారు, వాళ్ళు లేకపోతే మీరు లేదు. కాబట్టి మీరు కూడా పని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో పక్క శానిటేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3.89% పాజిటివ్గా ఉన్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ఇది కూడా మీరే కాబట్టి 5.22% ఉంది. దాన్ని కూడా అభినందించండి. గుడ్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 1.33% బెటర్గా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అంతమంది 2.5 ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ రావాయ తొందరగా నిలబడుకోండి. ముందు ఆ షీట్ ఇవ్వండి వాళ్ళకు. లేడా? కాలేజ్ ఎడ్యుకేషన్ లేడు. 3.05% ప్లస్ లీవ్లో ఉన్నాడా లేదంటే డుమ్మా కొట్టాడా? కలెక్టర్ని కనుక్కోమంటున్నా. ప్రైమరీ హెల్త్ ఇంకో పక్క డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్. నువ్వు డిఎంహెచ్నా? డిఎంఈ సూపరింటెండెంట్ ఒకసారి పైకి రండి. ఇక్కడ హాస్పిటల్స్ది మొత్తం 2.37%. ఇంకో పక్కన ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 2 కలిపి 0.67. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్, దానికంటే ముందు ఎన్టీఆర్ భరోసా స్కీమ్ రాష్ట్రం కంటే కూడా ఒక 1% ఎక్కువ ఉంది. ఇంకా పెంచుకోవాలి. నువ్వేనా? ఇంకా పెంచాలి. స్టేట్లో కంటే బెటర్గా ఉన్నావు, కానీ ఇప్పుడు 93లో ఉన్నావు. 95, 96కి వెళ్ళాలి. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను ముందే చెప్పాను, అన్నింటికంటే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92% ఉండే డిపార్ట్మెంటు పెన్షన్ల పంపిణీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టాక్సేషన్ ఏమయ్యా టిపికల్గా ఉన్నారు. ఇంకా మీరు 7% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. బ్రేక్ ఇన్స్పెక్టర్లు నేను బ్రేక్ వేయాల్సి వస్తుంది మీకు. ఇంకా మారకపోతే ఎప్పటికి మారుతావురా? వచ్చి ఎప్పటి నుంచి నువ్వు కంట్రోల్ చేస్తాను ఈ డిపార్ట్మెంట్? పైకి అర్జుడు వాళ్ళకి చెప్పండి, నాకు సమాధానం కాదు. వాళ్ళకి అకౌంట్ జవాబుదారీతనం వాళ్ళకి, నాకు కాదు. నమస్కారం సార్. ఈ ప్రగతి సాఫ్ట్వేర్ తమరు ఉన్నప్పుడు పెట్టిన సాఫ్ట్వేర్ని గత 3 ఏళ్ల క్రితం నుంచి ఎన్ఐసిలోకి మారింది సార్. మారినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఈ డిసెంబర్ నాటికి ఆ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. నేను అడిగింది మిమ్మల్ని రాష్ట్రానికంటే నువ్వు తక్కువ ఉన్నావు. అవును సార్. సమస్య ఉంటే మీ హెడ్ అది కలెక్ట్ చేసుకోవాలి. షూర్ సార్. ఆయన బాధ్యత అది. సాఫ్ట్వేర్ బాధ ఉన్నా మీకు శిక్షణ ఇవ్వాలన్నా ఆయన రెస్పాన్సిబిలిటీ. అట్లా మీ రెస్పాన్సిబిలిటీ రాష్ట్రానికంటే నువ్వు నెంబర్ 1లో ఉండాలి. అట్లా ఉంటాను సార్. నెక్స్ట్ టైంకి ఉంటాను సార్. 7% మైనస్లో ఉన్నావు. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. నువ్వు ఏం చేస్తావు? కాళ్ళు పట్టుకుంటావా, చేతి పట్టుకుంటావా, నీ కింది వాళ్ళని నాకు తెలియదు సార్. అట్లా బాధ్యత నీది సార్. జవాబుదారీతనం నీది సార్. నిన్ను హెడ్గా పెట్టిన తర్వాత జిల్లాలో నువ్వే చేయాలి సార్. అట్లా బీ క్లియర్. అట్లా థ్యాంక్ యూ సార్.
దెన్ థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిహెచ్హెచ్ 1% ప్లస్ ఉంది. ఓకే, వాళ్ళని కూడా అభినందిస్తున్నా. జాగ్రత్త చూసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ 89.14% ఉంది. 3.21% పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే పవిత్రమైన కార్యక్రమం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.5% ఉన్నాడా? ఓకే, ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ -0.9. చూడమ్మా, కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడున్నాయో ప్రాబ్లమ్స్ చూసుకోండి, ఇంప్రూవ్ చేయండి. ఆర్ఓఆర్ సర్వే 2.70% ప్లస్లో ఉన్నారు. అభినందనలు, కంగ్రాచులేషన్స్ అయ్యా. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు మాత్రం బెటర్గా ఉన్నారు. 1.66% పాజిటివ్గా ఉన్నారు స్టేట్ కంటే. వెహికల్ రిజిస్ట్రేషన్లో 0.45 ప్లస్లో ఉన్నారు. ఆర్ఎన్బి ఆర్ఎన్బి 2.28%. పార్ట్ హోల్స్లో మీరు మైనస్లో ఉన్నారు. ఎప్పటికి కంప్లీట్ చేస్తా చెప్పు. నేను ఎక్కడ కూడా పార్ట్ హోల్ రోడ్డు మీద గుంత పడకూడదు. గుంత పడితే మాత్రం నిన్ను వదిలిపెట్ట. ఎస్ సార్, నమస్తే సార్. ఈ జూన్ కన్నా కంప్లీట్ చేస్తాను సార్. మన మార్చ్ ఎండింగ్లో మన టెండర్స్ పిలిచాం సార్. 82 వర్క్స్ తమరు శాంక్షన్ ఇచ్చారు. ఆ వర్క్స్ జూన్ కల్లా కంప్లీట్ చేస్తాను. జూన్ ఫస్ట్ వీక్. బీ కేర్ఫుల్. ఎస్ సార్, నోటెడ్ సార్. రేషన్ 0.22% మైనస్. రేషన్ ఏమయ్యా, ఏంటి రీసైక్లింగ్ ఏమైనా పోతున్నాయా?